ఈ రోజు వచ్చేసి మా విలేజ్లో వచ్చేసి ముత్యాలమ్మ బోనాలు అయితే ఉంది. ఒక్కరోజే మేకలకి పండగ, రేపటి నుండి మనకు పండగ. మేకలకి పండగ, రేపు మాకు పండగ. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ అనదర్ న్యూ వ్లాగ్. ఈరోజు వచ్చేసి మా విలేజ్లో వచ్చేసి ముత్యాలమ్మ బోనాలు అయితే ఉంది. ఈరోజు ఈ వీడియో చాలా క్రేజీగా ఉండబోతుంది కాబట్టి మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు అయితే బోనాలు అయితే చూపిస్తాను మీకు. నిన్న నైట్ అయితే బొడ్రాయి అయితే అయిపోయింది, ఎందుకంటే నాకు తీయబుద్ధి కాలే, అంతేం లేకుండా అనమాట. అందుకని నేను కూడా చేయలే. ఈరోజు వచ్చేసి బోనాలు ఉంది, రేపు కూడా బోనాలు ఉంటుంది దుర్గమ్మతది. ఈరోజు వచ్చేసి ఈ వీడియోలో ఇది చూడండి, ముత్యాలమ్మ బోనాలు ఎలా ఉంటుందో ఏంది అనేసి నా విలేజ్లో అయితే చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి నేను కూడా ముఖం కడిగేసుకొని చాయ్ తాగేసి రెడీ అయిపోయాను. ఇక్కడ నిల్చున్నాను అనమాట మా ఇంటి కాడ. ఈరోజు ఎలా జరుగుతుందో మీకైతే చూపిస్తాను. మీరైతే వేచి ఉండండి ఈ వీడియోలో. అందరూ బోనాలు అయితే రెడీ చేసుకుంటూ ఉన్నారు అందరు. ఇప్పుడు వచ్చేసి అందరూ బోనాలు అయితే ఎత్తుతా ఉన్నారు, మీరు చూసారు కదా. ఇప్పుడు మేమైతే ఇంటికి అయితే వెళ్తా ఉన్నాం, మా ఇంటికి. ఇటు సైడ్ అయితే ఎత్తుతా ఉన్నారు బోనాలు, అందరు తీసుకొస్తా ఉన్నారు. అది కన్నా दानी मुना गया
ఆడు అలాగే చూస్తా బోనాలు అయితే అయిపోయింది. తర్వాత వచ్చేసి మేము కొద్దిసేపు డాన్స్ అయితే చేసిన తర్వాత నేను ఇల్లందుకు అయితే వచ్చాము. ఎందుకంటే సామాన్లు అయితే తీసుకునేది ఉండే అనమాట. ఇవ్వండి ఇక్కడ అయితే ఉన్నాయి సామాన్లు అవన్నీ అయితే తీసుకున్నాము. సామాన్లు తీసుకొని ఇక ఇంటికైతే వెళ్ళిపోదాం. మనం అయితే ఆడ బొట్రే కాదు ముత్తలమ్మ అక్కడ బోనాలు అయితే పెట్టేశారు. బోనాలు పెట్టేసిన తర్వాత కొద్దిసేపు డీజే మీద డాన్స్ చేశారు. తర్వాత ఎవరు వీడియో తీయలేదనమాట. నేను ఫోను వేరే వాళ్ళకి ఇచ్చేసాను. ఫోన్ అయితే వీడియో అయితే ఎవరు తీయలేదు. అందుకని వీడియో అయితే లేదనమాట. ఎవరైనా ఉంటే నేను చూసి పెడతాను. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఇల్లందుకైతే వచ్చాను సామాన్లు తీసుకొనికి. ఇప్పుడైతే సామాన్లు అనేది తీసేసుకున్నాము. డైరెక్ట్గా ఇంటికి అయితే వెళ్ళిపోదాము. మిగతా ముచ్చట మొత్తం ఇంటికాడ వెళ్ళి మాట్లాడుకుందాం. మనం ఇక్కడ వచ్చేసి నాయిస్ అయితే వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇక ఇల్లు కదా, నాయిస్ ఎక్కువ వస్తుంది, బైకులు ఎక్కువ తిరుగుతూ ఉంటాయి. అందుకనేసి ఇంటికాడ వెళ్ళేసి మాట్లాడుకుందాం మనం. ఇప్పుడు వచ్చేసి నేను ఇంటికాడికి అయితే వచ్చేసాము. ఇల్లు నుండి సామాన్లు అనేది తీసేసుకొని మా నిక్కీను నేను ఇక్కడ ప్రశాంతంగా నిలుస్తున్నాం అనమాట. చెట్టు నీడకి చూడవచ్చు మీరైతే. ఏంది వీడికి చాలు ఇప్పుడు వచ్చేసి మేము ఇక్కడ మేకలు అయితే ఉన్నాయన్నమాట. మేము తీసుకొచ్చిన మేకలు ఇవి రేపు మొత్తం కోసేస్తాం అనమాట. ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. మనకేమో ఇక్కడ మంచిగా వ్యూని ఎంజాయ్ చేస్తుంది. ఇక్కడ విలేజ్కి వచ్చి ఇట్లుంది, మంచిగా ఉంటుంది భయ్య కదా, మంచిగా ఉంటుంది కదా విలేజ్కి వస్తే. మంచిగా ఉంటది కానీ ఎండ మస్తు కొడుతుంది. కర్ర కూడా అయిపోతుంది. మా అన్న నేను మొత్తం కర్రగా అయిపోయినా. అండ్ అప్పుడు డీజే మీద డాన్స్ చేస్తున్నప్పుడు మాత్రం కలర్ పూసిరు అన్నమాట. ఇక నెత్తి మీద సైడ్ మా సుగరంగా కలర్ పూసిరు. ఇట్లా జరిగింది మా సైడ్. వీళ్ళు వచ్చేసి ఏదో మా గబ్బుగాడు ఏదో చేస్తున్నాడు అక్కడ. అక్కడ ఏదో వెతుకుతా ఉన్నాడు అన్నమాట. సాయి గాడు గబ్బుగాడు మా సాయి ఏదో వెతుకుతుండు. ఆట ఆడుతామని బాల్ వెతుకుతుండ్రు. పల్లి ఆట బాల్ అందుకే దొరుకుతుంది. ఇంకేం లేదా? ఇంకేం ఆట ఆడారు? ఇంకేం ఆట ఆడదాం భయ్యా? ఇంకేం ఆట ఆడాలి భయ్యా? నువ్వే చెప్పాలి భయ్యా, పెద్ద భయ్యాను చెప్పు భయ్యా. మీరు పల్లి ఆడితే మేము పల్లి ఆడుతున్నా అని చెప్తుండు గబ్బు అన్న. అయితే మనం ఏం చేయాలి? మనం కూడా ఆడాలి. ఏం చేయాలి? నేను ఆడను. నేను ఆడతా. అయితే నువ్వు ఎందుకు ఆడుతావు? నేను ఆడితేనే ఆడాలి, నువ్వు లేకపోతే ఆడకూడదు అంతే. మళ్ళా నేను ఆడితేనే నువ్వు ఆడాలి. ముళ్ళ చెట్టు ఏం చేయాలి? ముళ్ళ చెట్టుతో ఏం చేయాలి చెప్పు. ఇక్కడ ముళ్ళ చెట్టు అంట. ముళ్ళ చెట్టుతో ఏం చేయాలి చెప్పాలి చెప్పు. మేకలు అటు వెళ్ళిపోయినాయి, అది చిన్నగా అటు వెళ్ళిపోయినాయి అనుకో. ముళ్ళ చెట్టు ఆ మేకలకి గుచ్చుకుంటే ఏమైతుంది నాకేం తెలుసు. ఈరోజు ఒక్కరోజే మేకలకి పండగ, రేపటి నుండి మనకు పండగ. ఈరోజు మేకలకి పండగ, రేపు మాకు పండగ. ఎంజాయ్ ఎంజాయ్ పండగ. మస్తు సబ్స్క్రైబ్ చేసుకోండి. మా నిక్కీ చెప్తుంది కాబట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీరైతే. మేమైతే మస్తు డాన్స్ చేస్తుంది ఫుల్గా. ఎట్లా ఉంది వ్యూ అయితే ఇట్లుంది. ఇక్కడ ఇప్పుడు వాడు వచ్చేసి దేవత్ గాడు ఉయ్యాలు ఊగుతున్నాడు. ఇక్కడ చూడండి గైస్. ఎక్కడ చూడాలి గైస్? ఏం చూడాలి ఇక్కడ? ఇప్పుడు మనం ఊరికి వస్తాం కదా, చేంజ్ అయిపోతుంది. ఎందుకో ఏం చేంజ్ అయిపోతుంది అంటే ఇవన్నీ చేంజ్
అయిపోతుంది. అలా గుడి చేంజ్ అయిపోయింది, ఆ చెట్టు కూడా తీసేసిర్రు, ఉయ్యాల కట్టిర్రు, ఆ మామిడికాయ కూడా పోయాయి, ఇంకా అవన్నీ చేంజ్ అయిపోయినాయి. ఇంకా అంతే మళ్ళీ విలేజ్కి వస్తే ఇంతే, ఇదే మళ్ళీ అన్ని చేంజ్ అయిపోతాయి. హైదరాబాద్లో ఏమేవన్నీ ఉంటాయి ప్రశాంతంగా. ఒరే కుక్కలు తరుముతున్నాయి మేకల్ని, చూడండి ఉరుకుతున్నాయి, ఉరుక్కుంటే ఇటు వస్తున్నాయి అవి కుక్కలతోటి. నువ్వేం చేస్తున్నావు రేడా? అన్నం తింటుండు, ఉప్మా ఎక్కడ నుండి వేసుకొచ్చినావు? తింటుండు, అత్తమ్మ చేసింది. ఆహా, మరి మాకు లేదా? ఈ వ్యూస్ అయితే మస్తు చూడండి, స్కై చూడండి కదా. పొద్దున్న నుంచి అసలు ఇక్కడ ఎండనే కొట్టలేదు, ఇప్పుడు కొడుతుంది. అందుకని మంచిగా వ్యూ కనిపిస్తుంది అనమాట. పొద్దున్న నుండి మబ్బు ఉండే, మీరు చూసే ఉంటారు. అందుకనే ఇప్పుడు ఎండ వస్తుంది కాబట్టి నీట్గా ఉంది ఇక్కడ. మా సాయిగాడు దొబ్బి తింటున్నాడు. నాకు ఇక్కడే బాగుంది. అదో చెట్టు ఎక్కుతుండో, ఉయ్యాల ఎగరకుండా చెట్టు ఎక్కుతుండో, చూపి ఒకటి చెట్టు ఎక్కుతున్నాడు ఆడు. ఇవ్వండి ఇక్కడ ఎక్కుతాడు మళ్ళా. ఇంకా మా యూట్యూబ్ ఫ్యామిలీ తోటి ఇంకా ఏమైనా మాట్లాడు. లేదు గైస్, ఇంకా ఏం చెప్పాలి, మీరే చెప్పాలి గైస్. ఏం చెప్పాలి గైస్? చెప్పాలి. వాళ్ళు ఏం చెప్తారు? వాళ్ళు కామెంట్ల ద్వారా చెప్తారు. మీరేం చెప్పాలి? డైరెక్ట్ రియాలిటీలా చెప్పాలి. మీరు కామెంట్లో చెప్పండి గైస్, మా ఊరు విలేజ్ ఎట్లా ఉందో. ఇక్కడ నుండే మంచిగా అనిపిస్తుంది అనమాట. ఇక్కడ చెరువు ఉంది అండ్ ఇక్కడ గ్రౌండ్ ఉంది, చిన్న గ్రౌండ్, మంచిగా ఉంటుంది. ఈతకాయలు ఇప్పుడు ఉంటాయి, అన్నీ అయిపోయినట్టున్నాయి మొత్తం. ఆ రోజు పోతేనే ఎట్లా ఈతకాయలు ఆ రోజు పోయినప్పుడే ఒక మంచిగా లేకుండే కొరాలే. నేను అప్పుడు రాలే ఈతకాయలు, నేను హైదరాబాద్ లో ఉన్నా గైస్ అప్పుడు. ఏం చేయడుతుంది? ఏం లేదు అంతే. ఈడు వచ్చేసి ఇక్కడ ఇందులో ఇక్కడ వచ్చి తింటున్నాడు ఈడు అన్నం. ఇంటికాడ తినవా? ఉప్మా తింటాడా? చూడండి ఇప్పుడు మా నిక్కి అయితే పట్టుకున్నా, నేనైతే పట్టుకున్నా. ఇది మా మమ్మీ వాళ్ళు చూడండి, మా మేఘన అక్క చూడండి ఎట్లా కూర్చుందో. ఇట్లా తిప్పుకో. సో ఇదే మంచిగా చల్లగాలి వస్తుంది. అక్కడ సూర్యుడు కనిపిస్తలేదు, ఇది సూర్యుడు ఇక్కడ ఎంత మస్తు వస్తుండు. సో మా చెల్లి అన్న ఏదో చెప్తారంట, చెప్పాలి. చూడండి అన్ని మస్తున్నాయి. మేము ఇక్కడే, అది అక్కడ చెరువు ఉంది, దాని కట్ట మీదనే మేము నిక్కిది డాన్స్ చేసేది ఎక్కువ శాతం. అక్కడ పెయింటింగ్ వేసారు. పెయింటింగ్ అయిపోయింది ఆల్రెడీ. రేపు బోనాలు, దుర్గమాత బోనాలు. రేపు దుర్గమాత అన్నమాట. ఈరోజు బోనాలు ఎత్తిర్రు, మీకు చూపెడతా ఫుల్. రేపు వచ్చేసి ఇంకా క్రేజీ అయితే ఉంటుంది దుర్గమాత బోనాలు కాబట్టి, అదైతే వీడియో మస్తు క్రేజీ అయితే ఉంటుంది. మీరైతే తప్పకుండా చూడాలంటే మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. మన వీడియో రాగానే మీకు అయితే తెలుస్తుంది. అంతే భయ్య ఈరోజు వీడియో. నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో క్రేజీ వీడియో ముందుకు వస్తాను. Bye bye. Bye guys. East you all.